ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు దేవుని మాటలు వినడం, ధ్యానించడం, చక్కగా మరి ప్రార్థన చేసుకోవడం ఎంతో సంతోషంగా, సమాధానంగా ఉంది కదండి. ఎన్ని ఉన్నా లేకపోయినా దేవుడు మనతో ఉంటే చాలండి, ఆ సంతోషమే వేరు. మరి ఏ ఉదయకాల సమయంలో దేవుని మాటలు విందామా? ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 14వ వచనం. నిన్ను వారికంటే జనము గల బహుజనముగా చేసేదను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అద్భుతకరమైన మాట కదండి. మనము అందరికంటే గొప్ప జనముగా ఆమేన్ ప్రభు చేసే దేవుడై ఉన్నారని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రత్యేకింపబడిన వాగ్దానం మీ కొరకే. ఆమేన్. మన అందరి కొరకు ప్రభు చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. మోషేని ప్రభు వాడుకున్నట్లుగా మనల్ని కూడా వాడుకోబోతున్నారు. ఎప్పుడైనా అడిగారా, దేవా నన్ను మోషేని వాడుకున్నట్లుగా వాడుకో అయ్యా? ఇలా అడగం కదండి. ఎన్నెన్నో సార్లు చాలా ఆత్మ సంబంధమైన కోరికలు మనలో ఉండవు, కానీ చాలా లోక సంబంధమైన కోరికలు ఉంటూ ఉంటాయి. అవి కావాలి, ఇవి కావాలి, ఇంకా ఏదేదో వాటి కొరకు అడుగుతూ ఉంటాం. ఇలా కాదండి. దేవా నన్ను ఒక ప్రత్యేకమైన పని కొరకు నన్ను నియమించారు, ఎన్నుకున్నారు, వాడుకుంటూనే వాగ్దానం చేశారు. ఇంకా నీ కొరకు నేను వాడబడాలి అయ్యా, గొప్ప సైన్యముగా, గొప్ప జనముగా నన్ను చేయమని అడిగే వారిగా మనం ఉందామండి. ఎప్పుడైతే ఇలా ఉంటామో మన జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయి. కొద్దిమంది తల్లిదండ్రులు వీడు పనికి మాలిన వాడురా, వీడు ఎందుకు పనికి రాడు, ఇలా మాట్లాడుతూ ఉంటారు, పిల్లల్ని దూషిస్తూ ఉంటారు. అలా కాదు, దేవా నా కుమార్ని మోషేని వాడుకున్నట్లుగా వాడుకోండి, గొప్పవాడు అవ్వాలని దీవించండి. అలాగనే ఎవరైతే ప్రభు ఎన్నుకొని ఉన్నారో మనం ఎప్పుడు కూడా మన కొరకు కాదండి జీవించేది, మనం ఇతరుల కొరకు. ఆమేన్. మనం ఎప్పుడు కూడా మన కొరకు కాదు, మనం అనేకుల కొరకు అనే ఈ మాటని జ్ఞాపకం చేసుకుని దేవా నన్ను వాడుకోమని అడిగే వారిగా ఉండాలి. ప్రత్యేకింపబడిన వాగ్దానం అందరి జీవితాల్లో స్థిరపరచబడును కాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.